హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. నాగరిక సమాజంలో సాంకేతిక విజ్ఞానం అవధులు దాటుతూ ప్రపంచం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. సాంకేతిక విజ్ఞానంతో వస్తున్న ఎన్నో మార్పులు, ఎంతో మంది శాస్త్రవేత్తల అధ్యయనాలు, కాలగమనంలో ప్రపంచంలో కనిపిస్తున్న ఎన్నో ఆవిష్కరణలకి ప్రాథమిక మార్గాలుగా ఉన్నాయి. అయితే ఇలాంటి ఆవిష్కరణలని ప్రపంచంలో అభివృద్ధిలో ముందున్న దేశాలు తమ గొప్పతనంగా చెప్పుకుంటాయి. ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా దానికి రూపకర్తలం తామే అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రపంచ దేశాలు కూడా వారినే ఆవిష్కర్తలుగా కీర్తిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఇప్పుడు సాంకేతిక విజ్ఞానం మాటున మనం చూస్తున్న ఎన్నో ఆవిష్కరణల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన నాగరికత ఆనవాళ్లుగా ఉన్న మన భారతీయ గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాల్లో స్పష్టంగా చెప్పబడ్డాయి. ప్రపంచ దేశాలు నమ్మినా నమ్మకపోయినా భారతీయ గ్రంథాల్లో స్కిన్స్ మాటున జరిగిన అనేక ఆవిష్కరణలకు అక్షర రూపంలో ఉన్న సజీవ సాక్ష్యాలని అప్పటి మహర్షులు, రచయితలు గ్రంథాల్లో పొందుపరిచారు. సాంకేతిక విజ్ఞానంలో ఎన్నో ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు కూడా భారతీయ గ్రంథాల్లో ఉన్న వాటిపై ఎన్నో పరిశోధనలు చేసి ఇప్పుడు చూస్తున్న మానవ నాగరికత కంటే అడ్వాన్స్ టెక్నాలజీ, నాగరికత కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతీయ నాగరికతలో భాగంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నో అధ్యయనాల తర్వాత ఇప్పుడిప్పుడే మన గ్రంథాల్లో చెప్పబడిన స్కిన్స్కి సంబంధించిన విషయాలు నిజమని ప్రపంచం ఒప్పుకుంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత సింధులోయ పరివాహక ప్రాంతంలో అద్భుతమైన నాగరికత ఉండేదని ఒప్పుకుంటున్నారు. అలా మన భారతీయ గ్రంథాల్లో చెప్పబడిన సైన్స్కి సంబంధించిన రహస్యాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విమానాలు, రాకెట్ లాంచర్ల గురించి ఇప్పుడు ప్రపంచం చెబుతోంది. వీటిని ఉపయోగిస్తూ అంతరిక్షంలోకి వెళ్తోంది. మహాభారత గ్రంథం చదివితే అందులో ఎగిరే రథాలు, పుష్పక విమానాల గురించి స్పష్టంగా రాయబడి ఉంది. అర్జునుడు హిమాలయాస్ నుంచి అంతరిక్షంలోకి నివత కవచ అనే స్పేస్ సూట్ వేసుకుని వెళ్ళి అసురుల రాజధాని సాహుబా అనే నగరంపై దాడి చేశాడని చెప్పబడుతోంది. ఇది ప్రస్తుతం చెప్పబడుతున్న అంతరిక్షంలో మరో గ్రహంలో గ్రహాంతర వాసుల గురించి అని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులు ఉండే అవకాశం ఉందని పరిశోధనల ద్వారా చెబుతున్నారు. కానీ మహాభారత గ్రంథంలోనే అర్జునుడు ఏలియన్స్ మీద దాడి చేశాడని చెప్పబడుతోంది. న్యూక్లియర్ వెపన్స్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది. అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరమో హిరోషిమా, నాగాసాకి అటాక్స్ గురించి చదివిన వారందరికీ తెలుస్తుంది. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో అణ్వాయుధాలుగా చెప్పబడుతున్న బ్రహ్మాస్త్రాలని అర్జునుడు, అశ్వత్థామ తమ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలను ఉపయోగించడం వలన కొన్ని కోట్ల మంది ప్రజలు, సైనికులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారని చెప్పబడుతోంది. మొహంజదారో నాగరికతకి ఆనవాళ్లుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఆర్కియాలజికల్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి హిరోషిమాపై జరిగిన అణుదాడి లాంటి దాడి మొహంజదారో పట్టణం మీద జరిగిందని పరిశోధనల ద్వారా చెబుతున్నారు. క్లోనింగ్ ప్రక్రియ గురించి భాగవతంలో స్పష్టంగా చెప్పబడుతోంది. అది జనక మహారాజు జననం గురించి. స్త్రీ పురుషుల కలయిక వలన మరొక జీవం ప్రాణం పోసుకుంటుంది. కానీ జనక మహారాజు జననం, ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు నిమి మరణం తర్వాత నిర్జీవమైన అతని శరీరం నుంచి జనక మహారాజు పుట్టినట్లు చెప్పబడుతోంది. అంటే ఒక వ్యక్తి శరీర భాగాల నుంచి మరొక వ్యక్తిని పుట్టించడం అనేది ప్రస్తుతం క్లోనింగ్ ప్రక్రియగా చెబుతున్నారు. ఇప్పటికీ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఆవుల్ని, కుక్కలని శాస్త్రవేత్తలు పుట్టించారు. రామాయణంలో సీతాదేవి జననం గురించి చదువుకుంటే ఆమె ఎలాంటి శారీరక సంబంధం వలన పుట్టలేదు. ఆమె రావణుడి ఇంట్లో సత్యవతీదేవి బూడిద నుంచి ఒక ఆకులో పుట్టింది అని చెప్పబడుతోంది. ఆ ప్రకారం సీతాదేవి మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా చెప్పబడుతోంది. ఇప్పటికీ చాలా మంది పరిశోధకులు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి మైథాలజీలో చెప్పబడింది అని ఒప్పుకున్నారు. ఇక మహాభారతంలో కౌరవుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వారి జననం మట్టి కుండలో జరిగినట్లు పేర్కొనటం జరిగింది. అంటే కౌరవులందరి జననం కూడా టెస్ట్ ట్యూబ్ విధానం ద్వారానే జరిగిందని స్పష్టమవుతోంది. నానో టెక్నాలజీ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చిస్తోంది.
1600 ఏళ్ల క్రితం రోమన్ నాగరికతకి చెందిన ఒక లైకార్గుస్ కప్పు కాంతి పడే దీన్ని బట్టి ఒక్కో రంగుని మార్చుకోవడం కనిపించింది. దీనిపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేసి అది నానో టెక్నాలజీతో రూపొందించారని స్పష్టం చేశారు. అలాగే మహాభారతంలో కృష్ణుడు ఎక్కడో ద్వారకాలో ఉన్నప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ద్రౌపది పిలవగానే అక్కడ ప్రత్యక్షమై ఆమెకి చీర ఇవ్వడం జరుగుతుంది అని చెప్పబడుతోంది. దీన్ని బట్టి కృష్ణుడు నానో టెక్నాలజీ సూక్ష్మ శరీరంలోకి మారిపోయే సామర్థ్యంతో పాటు టెలిపతి ద్వారా అవతలి వారి నుంచి సమాచారాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం సెల్ ఫోన్కి మూలం ఈ టెలిపతి థియరీ అని అందరికీ తెలిసిందే. మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడని, అలాగే విష్ణు పురాణం ద్వారా ప్రహ్లాదుడి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకున్నాడని చెప్పబడుతోంది. బయట చెప్పే విషయాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడు విని తెలుసుకోవడం సాధ్యమవుతుందని మాకుటో సిచిడా అనే జపాన్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నిరూపించారు. కురుక్షేత్ర సంగ్రామాన్ని దివ్య దృష్టి ద్వారా సంజయుడు చూసి ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉంటాడు అనే విషయాన్ని మహాభారతంలో చదువుకోవడం జరిగింది. అంటే మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్ అనే టెక్నాలజీ టీవీ ప్రసారాలు జరిగాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడో జరుగుతున్న ప్రసారాల్ని శాటిలైట్ ద్వారా ప్రపంచం మొత్తం చూస్తోంది. అలాగే కురుక్షేత్ర యుద్ధాన్ని శాటిలైట్ ద్వారా వైర్లెస్ టెక్నాలజీతో సంజయుడు వీక్షించగలిగాడని స్పష్టమవుతోంది. హనుమాన్ చాలీసా ద్వారా ఆంజనేయుడు బాల్యంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత దూరం ప్రయాణించాడు అనే విషయం చెప్పబడ్డం జరిగింది. అందులో భూమి నుంచి సూర్యుడు దూరం 9,60,00,000 కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నట్లు చెప్పబడింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా 140 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడని చెప్పారు. హ్యూమన్ బ్రెయిన్ సర్జరీ 4,300 సంవత్సరాల క్రితం జరిగిందని ఇండియన్ ఆర్కియాలజికల్ శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా చెప్పడం జరిగింది. ఇక మహాభారతంలో శ్రీకృష్ణుడు మనవడు అనిరుద్ధుడు చిత్రలేఖన అనే చెలికత్త బొమ్మ చిత్రీకరించి దానిని ఉషాదేవికి చూపించడంతో పాటు అతని గురించి ఆలోచనల్ని ఉషా మెదడులో ప్రవేశపెట్టి కలర్ రూపంలో వచ్చేటట్లు చేసింది అని చెప్పబడింది. టెలిపోర్టేషన్ ద్వారా ఆమె ఈ ప్రక్రియ చేసిందని తెలుస్తోంది. ఇక అనిరుద్ధుడికి ఉషాదేవి గురించి ఆలోచనలని అతని మెదడులోకి చొప్పించి ఉషాదేవి దగ్గరకు వచ్చేలా చేసింది. బలరాముడు భార్య రేవతీదేవి మొదటి మన్వంతరానికి చెందిన మహారాజు కకుద్మి కుమార్తె. అతను తనకి ప్రపంచంలోనే అత్యంత గుణవంతుడైన అల్లుడు కావాలని, అతను ఎక్కడ ఉంటాడో తెలుసుకొని తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను 6 మన్వంతరాలను దాటుకొని వచ్చి వైవస్వత మన్వంతరంలో ద్వాపర యుగంలో ఉన్నారని బ్రహ్మ ద్వారా తెలుసుకుంటారు. అప్పటికప్పుడు రేవతీదేవి కకుద్మిని బ్రహ్మ సూక్ష్మ శరీరం ద్వారా ద్వాపర యుగం కాలానికి పంపించి బలరాముడు రేవతీదేవి పెళ్లి జరిగేలా చేస్తాడు అని భాగవతం ద్వారా చెప్పబడుతోంది. అంటే రేవతీదేవి గడిచిపోయిన కాలం నుంచి ప్రస్తుత కాలానికి టైం ట్రావెలింగ్ ద్వారా వచ్చినట్లు అర్థమవుతోంది. ఇలా భారతీయ నాగరికతలో ఉన్న ఎన్నో గ్రంథాల్లో సైన్స్కి సంబంధించి ఎన్నో విషయాలని అప్పటి మహర్షులు సంస్కృత భాషలో చెప్పబడ్డం జరిగింది. అయితే భారతీయ గ్రంథాలన్నీ మిథ్య అని కొట్టిపారేస్తూ ప్రపంచ దేశాలు తాము సాంకేతిక విజ్ఞానానికి పునాదులు వేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే వారి ఆవిష్కరణలన్నింటికంటే ముందుగానే భారతీయ నాగరికతలో అద్భుతమైన సాంకేతిక విజ్ఞానం దాగి ఉందని మన గ్రంథాల ద్వారా అర్థమవుతోంది. సో ఇది మన గ్రంథాల్లో దాగిన సైన్స్ గురించిన ఆసక్తికర నిజాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Base.